హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కారుకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పునిచ్చి ఇంచుమించు ఏడాది గడుస్తూ ఉంది కదా. ఈ 365 రోజుల్లో ఇక సంక్షేమం ఇవన్నీ గాలికి వదిలేసి సంపద సృష్టి ఎవరికి జరుగుతూ ఉందో, రాష్ట్రం అప్పుల కుప్పగా ఎట్లా మారుతూ ఉందో చూస్తున్నాం కదా. ఇవన్నీ పక్కన పెడితే ఇక స్థానిక సంస్థల్లో బలం పెంచుకునేందుకు ఇష్టారీతిన అడ్డగోలు పనులు చేస్తా కనిపిస్తూ ఉన్నారు కదా. రీసెంట్గా అనంతపురంలో కుర్బ లింగమయ్య అనే ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన చూసినాం కదా. ఇది ఎందుకంటే కేవలం స్థానిక సంస్థలను క్యాప్చర్ చేసింది. ఈరోజు కడప మేయర్ సురేష్ను తర్వాత మరికొంతమందిని అంటే వీలైన చోట బెదిరింపులు రకరకాల ప్రలోభాలకు గురి చేసి అసలు ఏమాత్రం కోరం లేకపోయినా కలుపుకొని ఇక ఎన్నెన్ని మున్సిపాలిటీలను తర్వాత కార్పొరేషన్లను కైవసం చేసుకున్న చూసినాం కదా. ఇప్పుడు తాజాగా అనంతపురంలో ఎదురొస్తే ఎవరిని వదిలిపెట్టం అని రామగిరిలో రక్త చరిత్ర రాస్తా ఉన్నారు. దాని తాలూకు వార్త ఇది అనమాట. ఇవే ఎంపీపీ ఇస్తామన్నారు. టీడీపీ నేతలు నన్ను భయపెట్టి బలవంతంగా వెంకటాపురం తీసుకెళ్లారు. పరిటాల సునీత శ్రీరామ్ సమక్షంలో పార్టీ కండువా వేసి ఎంపీపీ పదవి ఇస్తామని ఆఫర్ చేశారు. నాకు ఎలాంటి పదవి వద్దని చెప్పినా బలవంత పెట్టారు. ఆ తర్వాత మా గ్రామంలో వదిలేశారు. అక్కడ ఉంటే రక్షణ ఉండదని భావించి బంధువుల ఇంటికి వచ్చాను. నాకు టీడీపీలో వెళ్ళడం ఇష్టం లేదు. పదవి కంటే పార్టీ ముఖ్యం. వైఎస్ఆర్సీపీలను కొనసాగుతా. ఎంపీపీ ఉప ఎన్నికకు హాజరు కాలేను. ఈ నెల 20 తర్వాత గ్రామానికి వస్తానని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు పేరూరు నుంచి గెలిచిన వ్యక్తి అనమాట. ఈమెను ఇంటికి తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి కండువా కప్పి రకరకాల ఇబ్బందులకు గురి చేసినా కూడా ఆమె పార్టీ మారను, నేను ఆ కోరంలో కలవను అని చెప్పి చెప్పడంతో వాస్తవానికి ఈ రామగిరిలో 15 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలిస్తే 5 స్థానాల్లో మాత్రమే టీడీపీ. ఇట్లా బలం లేని చోట కూడా ఎట్లా నెగ్గుకు రావాలని చూస్తున్నారు. ఇది ఒక్కటే కాదు. ఇగో ఈయన కడప సురేష్ ఓవైపు ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పాలన సాగుతుందన్న అప్రదిష్ట, మరోవైపు స్థానిక సంస్థలకు సంబంధించి మండలాలు మొదలుకొని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు స్థానాలు దక్కించుకోవడానికి కూటమి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. కొన్ని చోట్ల వైసీపీ ప్రజాప్రతినిధులను తొలగించడానికి వీల్లేని చోట అధికారాన్ని అడ్డం పెట్టుకొని వికృత చర్యలకు దిగడాన్ని ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. అయితే ఎవరైనా ఏమైనా అనుకొని తమ పంతం నెగ్గాలనే రీతిలో ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు దారుణాలకు తెగబడడం కూటమికి రాజకీయంగా దెబ్బే అని చెప్పక తప్పదు. కడప మేయర్ సురేష్ బాబుపై విజిలెన్స్ విచారణ జరిపించి అవినీతికి పాల్పడ్డారంటూ అనర్హత వేటు వేశారు. అలాగే పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్పై కూడా అనర్హత వేటు పడింది. అనుమతి లేకుండా వరుసగా 15 కౌన్సిల్ సమావేశాలకు హాజరు కాలేదనే కారణంతో తురకా కిషోర్ను మున్సిపల్ చైర్మన్ సీటు నుంచి గద్దె దింపారు. ఇవన్నీ విజయాలుగా టీడీపీ ప్రజాప్రతినిధులు భావించవచ్చు. కానీ ప్రతిదీ జనం గమనిస్తూనే ఉంటారు. ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారనే కనీస భయం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే స్థానిక సంస్థల పదవుల్ని వైసీపీ నుంచి లాక్కోవడానికి కూటమి నేతలు అన్ని హద్దులు దాటారు. ఇది ప్రజల్లో బాగా నెగిటివ్ అయింది. ఇప్పుడు కడప మేయర్ మాచర్ల మున్సిపల్ చైర్మన్ పై అనర్హత వేటు వేయడం అధికార అహంకారానికి పరాకాష్ట అనే చర్చకు తెరలేసింది. తనకు మేయర్ పక్కన కుర్చీ వేయలేదని అతనికి ఆ సీట్ లేకుండానే చేస్తారని గతంలో కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి చేసిన హెచ్చరిక అందరికీ గుర్తుంది. లేని అధికార హోదా కావాలని డిమాండ్ చేయడం ఆమెకే చెల్లిందని వైసీపీ నేతలు విమర్శ. సురేష్ బాబుపై అవినీతి ఆరోపణలు అలాగే తురకా కిషోర్పై సమావేశాలు గైర్హాజరు కేవలం సాగులు మాత్రమే. సో ఇట్లా వీలైన చోట బెదిరింపులు, లొంగని చోట అవినీతి అక్రమాలు అంటగట్టి వాళ్ళను కుర్చీ దింపి ఇంకా ఆయన వాళ్ళని గద్దెనెక్కించే కుట్రలు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంత అనమాట. 164 సీట్ల మ్యాండేట్ ఇచ్చిర్రు, బాగుంది. దేనికోసం? జగన్కు మించిన సంక్షేమం ఇస్తాం, జగన్కు మించిన డెవలప్ చూపిస్తాం అని అన్నది కదా. అది ఎక్కడైనా చేస్తున్నారా? అది చేయకపోగా ఇట్లాంటి రాజకీయాలు చేయడం కోసమే మీకు మ్యాండేట్ ఇచ్చింది. సంవత్సరం అయింది ఈ తీర్పు వచ్చి. ఇట్లాంటి ప్రభుత్వాన్ని మేము అధికారంలో తెచ్చుకుందని జనం ఇప్పటికే రియలైజ్ అయ్యి చివాట్లు పెడతా ఉన్నారు ఊరుల్లో. కానీ ఇవేవి మన దృష్టికి రావు, మన సోయికి రావు, మన రాతల్లో మన చేతల్లో ఎక్కడ కనిపించవు. సో దీనికి ఖచ్చితంగా వాతలు తేలేలాగా మళ్ళీ ప్రజా తీర్పు వచ్చిన రోజు ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది బద్దం అని చెప్పి ఏదో డైలాగ్ ఉంటుంది కదా. ఇంకా అదే జరుగుతుంది. ఇంకా ఇన్ని చూపించారు కదా. మొన్న ఒక మహిళా ఎంపీటీసీని అర్ధరాత్రిలో అరెస్ట్ చేస్తే సరే కనీసం కోకనన్న కట్టుకొచ్చుకుంటా సార్, కొద్దిగా టైం ఏంటంటే కూడా అర్ధరాత్రి లిఫ్ట్ చేయడం, మాజీ మంత్రి అని విషయం మర్చిపోయి విడుదల రజని లాంటి వాళ్ళను కారులో సిఐ దుర్భాషలాడడం, ఆమెను లాగడం, ఇవన్నీ చేస్తూ ఉంటే రేపు అవే ఇష్యూస్ మన ఇంటి దాకా వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తారు ఆ నొప్పి ఏందని. ఊరికే వదిలిపెడతారా? సో ఇవి రాష్ట్రంలో జరుగుతున్న కూటమి సర్కారు దుర్మార్గాలు. ఇక వీటికి ప్రజలే తిరగబడి ఏదో ఎవరో చర్యలు తీసుకున్నప్పుడు ఆ ఫలితం ఏందో వీళ్ళు అనుభవిస్తారు. అప్పుడు చూద్దాం ఏం జరుగుతుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.